సంక్రాంతి నాడు గృహప్రవేశం చేసుకుంటాం మేము మా ఇంట్లో మేము. హలో ఫ్రెండ్స్, వెస్ట్ మారేడుపల్లిలో నమోదు చేసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరగా కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కార్పొరేటర్ దీపిక ఆధ్వర్యంలో లక్డికాపూల్లోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎదుట ధర్నా జరిగింది. ఈ ధర్నాలో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు. మీరు వీడియోలో చూడొచ్చు. వెస్ట్ మారేడుపల్లిలో స్వతంత్రం రాక పూర్వం ఉండేటువంటి బస్తీ 2017లో ఆనాటి ప్రభుత్వం ఈ రేకుల షెడ్ల జాగాలో, చిన్న ఇళ్ళ జాగాలో పెద్ద అపార్ట్మెంట్ కట్టిస్తాం, మీ బతుకుల్లో వెలుగు నింపుతామని చెప్పి ఆనాడు ప్రభుత్వం ఆశ పెడితే, ఆనాడు ఒక్కొక్క ఇంట్లో 2 కుటుంబాలు, 3 కుటుంబాలు, కొన్ని ఇళ్ళ కింద 30 గజాలు, కొన్ని ఇళ్ళ కింద 60 గజాలు, 100 గజాలు ఉంటే ఆనాడు ఒక అగ్రిమెంట్కి వచ్చింది. భూమి ఎక్కువ ఉన్న వాళ్ళకు, ఒకటే ఇంట్లో కుటుంబాలు ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇళ్ళు, ఒక్కొక్క ఇల్లు ఇస్తా అని చెప్పి రాసిచ్చారు. ఇవాళ 2017 నుంచి 2025 వరకు ఇంకా 149 మందికో 150 మందికో ఆడ కట్టిన ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం వల్ల కళ్ళల్లో మట్టి కొట్టింది, వాళ్ళు పట్టించుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ఆ ఇల్లు పంచలేదు. నేను ఎంపీగా ఆనాటి కలెక్టర్కి 2 సార్లు 3 సార్లు రిపేర్ చేసి ఇచ్చా, కానీ ఆనాటి కలెక్టర్ ఏం చేయలేదు. కొత్త కలెక్టర్ వచ్చినాక చెప్పిన, వీళ్ళు పేదవాళ్ళు 10,000 రూపాయలు 15,000 రూపాయలు ఇళ్ళ కిరాలు ఇచ్చుకుంటుంటారు, కూరగాయలు అమ్ముకుంటారు వాళ్ళు, పాపం పళ్ళు అమ్ముకుంటారు వాళ్ళు, 4 ఇళ్ళలో పని చేసుకుంటారు వాళ్ళు, దానివల్ల ఉసురుగా ఉంటుంది మీకు అని చెప్పి ఈ కొత్త కలెక్టర్ గారికి చెప్పిన. కొత్త కలెక్టర్ గారు వెంటనే ఇస్తా అని చెప్పిండు, ఇంతవరకు ఇవ్వలేదు. 2 సంవత్సరాలు గడిచినా కూడా ఇవ్వకపోతే ఈరోజు కార్పొరేటర్ దీపికమ్మ నాయకత్వంలో ఆ వెస్ట్ మారేడుపల్లి బాధితులు కలెక్టరేట్కి వచ్చాడు. కలెక్టరేట్లో జవాబు లేకపోతే, వాళ్ళకు కనీస మర్యాద ఇవ్వకపోతే ధర్నా పెట్టి నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన ఇలా కలెక్టర్ గారు లేరు, జేసీ గారు ఉన్నారంటే వారు జనవరి 2వ తారీఖు లోపు ఏదైతే లిస్ట్ ఉందో, ఆల్రెడీ ఎంక్వైరీ లిస్ట్ ఉందో దాని ప్రకారం ఇస్తా అని చెప్పిండు. ఇవ్వకపోతే తదుపరి కార్యాచరణ ఏందో మేము నిర్ణయించుకుంటామని చెప్పి హెచ్చరించినాం. అంటే చిన్న జిల్లాలలో కలెక్టర్లు నేరుగా ప్రజలు కలుసుకొని సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి భావిస్తే, చిన్న జిల్లాలు అయిన తర్వాత కూడా ప్రజలకు కలెక్టర్లు అందుబాటులో ఉండలేరు, ప్రజల సమస్యలు పరిష్కారం అయితే లేరు. న్యాయమైంది, అన్యాయమైంది, చట్టమైంది, సిస్టమ్ అయింది మాత్రం అవగాహన లేదు, పట్టించుకోలేరు. ఇది సాడ్ పార్ట్. అంటే ఇంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. అంటే ఇంత నిష్క్రియాపరత్వంలో పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నారు, పేదలను పట్టించుకోవట్లేరు అనడానికి వెస్ట్ మారేడుపల్లి సజీవ సాక్ష్యం. అందుకని నేను ఈ విషయం తెలిసి చెప్పిన ఒకవేళ కాని పక్షంలో ఏం చేయాలో తప్పకుండా నిర్ణయించుకుంటాను.